మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు కస్టడీకి తీసుకుంటున్నారు. మస్తాన్ సాయిని పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో చెంచల్గూడ జైలు నుంచి అతనిని కస్టడీకి తీసుకుంటున్నారు. 2 రోజుల పాటు విచారించనున్నారు. అమ్మాయిల వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారని లావణ్య ఫిర్యాదు చేశారు. మరోవైపు మస్తాన్ సాయి డ్రగ్స్ తీసుకుంటున్న వీడియోలను పోలీసులు గుర్తించారు. ఇక మస్తాన్ సాయిని పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో ఇటు చెంచల్గూడ జైలు నుంచి అతనిని కస్టడీకి తీసుకుంటున్నారు పోలీసులు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మొత్తానికి కోర్టు మస్తాన్ సాయిని కస్టడీకి అప్పగించింది. కేసులో ముఖ్యంగా ఏదైతే అశ్లీల వీడియోలు అలాగే డ్రగ్స్ కు సంబంధించినటువంటి అనేక కేసులకు సంబంధించి కూడా ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు నార్సింగ్ పోలీసులు రిమాండ్ కి తరలించారు. ప్రస్తుతం మస్తాన్ సాయి చెంచల్గూడ జైల్లో ఉన్నారు. అయితే అమ్మాయిల వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడటం, అలాగే అతను అనేక వీడియోలను కూడా ఇట్లా స్క్రీన్ చేయడం, అలాగే డ్రగ్స్ ఉపయోగించి అమ్మాయిని తయారు చేయడం అంటే అన్ని అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే అతని మీద అనేక ఫిర్యాదులు ఉన్నటువంటి నేపథ్యంలోనే రీసెంట్ గా లావణ్య అనేటువంటి యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇమ్మీడియట్ గా అతన్ని రిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసులో అనేక అంశాలకు సంబంధించి కూడా అనేక వివరాలు తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా అతన్ని కస్టడీకి తీసుకొని విచారణ చేయాలి అని కూడా పోలీసులు భావించినటువంటి నేపథ్యంలోనే అతన్ని కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించే కోర్టు 2 రోజుల పాటు అతన్ని కస్టడీకి అప్పగించింది. సో మనకంటున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇవాళ సాయంత్రం వరకు కూడా ఇటు మస్తాన్ సాయిని ఇటు కస్టడీకి తీసుకుంటారన్నటువంటి విషయం తెలుస్తుంది. వాళ్ళ 2 గంటలకు పోలీసులు కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్ కాపీలను ఒకవైపున కోర్టు ఇటు చెంచల్గూడ జైలు అధికారులకు అప్పచెప్తారు. సాయంత్రం 5 గంటల వరకు మస్తాన్ సాయిని ఇటు కస్టడీకి తీసుకొచ్చి విచారణ చేస్తారంటూ కూడా సమాచారం అవుతుంది. అయితే ఈ కస్టడీ విచారణలో అనేక కీలక అంశాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంది. మరీ ముఖ్యంగా తను ఏ రకంగా అమ్మాయిని ట్రాప్ చేస్తారనే విషయానికి సంబంధించి కావచ్చు, అసలు హార్డ్ డిస్క్ లో ఎంతమంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయి, ఎవరెవరితో ఎలా పరిచయాలు పెంచుకుంటాడు, ఆ తర్వాత వారిని ఎలా ట్రాక్ చేస్తాడు అనేటువంటి విషయాలకు సంబంధించినటువంటి పూర్తి విషయాలను కూడా తెలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపున అమ్మాయిలను కల తనకు సహకరించినటువంటి ఇతర వ్యక్తులు ఎవరు, ఇందులో కింగ్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా గుర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి ఈ 2 రోజుల పాటు కస్టడీ విచారణలో అనేక కీలక అంశాలు వస్తాయి. మస్తాన్ సాయికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు, అతని ట్రాప్ లో ఇంకా ఎంతమంది ఉన్నారు, హార్డ్ డిస్క్ లో పొందుపరిచినటువంటి సమాచారం వెనకాల ఉన్నటువంటి అన్నిటి మీద కూడా నార్సింగ్ పోలీసులు విచారణ చేసే అవకాశం ఉంటుంది. ఇక సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అతన్ని కస్టడీకి తీసుకొని విచారణ మొదలు పెట్టబోతున్నారు నార్సింగ్ పోలీసులు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.